హాయ్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ నుండి మనీ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నట్లయితే నెఫ్ట్ నుంచి ఆర్టీజీఎస్ నుంచి ఐఎంపీఎస్ నుంచి అయితే చేయగలుగుతామండి. దీనికి ముందు బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. బెనిఫిషరీ అకౌంట్ నెంబర్ అండ్ బెనిఫిషరీ అకౌంట్ నేమ్, ఐఎఫ్సి కోడ్ అండ్ బ్రాంచ్ డీటెయిల్స్ అనేది మన కాడ ఉండాలండి. ఇప్పుడు సో మనం ఈ బెనిఫిషరీని ఎలా యాడ్ చేయాలి అండ్ బెనిఫిషరీ అకౌంట్ యాక్టివేషన్కి ఎంత టైం పడుతుంది అండ్ మనం యాక్టివేషన్కి అయిన 24 అవర్స్లో ఎంత అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేయగలుగుతాం అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని వాచ్ చేయండి. అప్పుడే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుందండి. మనకు అందుబాటులో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి అండ్ గూగుల్లోకి వెళ్ళి హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన కస్టమర్ ఐడి అడుగుతుంది. కస్టమర్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుందండి. పాస్వర్డ్ ఇచ్చి మనకి వెరిఫై సెక్యూరిటీ యాక్సెస్ ఐడి ఫోటో కరెక్ట్గా ఉన్నట్లయితే ఆ బాక్స్ మీద క్లిక్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మనకి డాష్బోర్డ్ అనేది ఇలా వస్తుంది నెట్ బ్యాంకింగ్ అనేది. సో ఇక్కడ మనకి ఫండ్ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మనం చూసినట్లయితే రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఏ బెనిఫిషరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనం అన్ని నెఫ్ట్ నుంచి ఆర్టీజీఎస్ నుంచి ఐఎంపీఎస్ నుంచి నుంచే మనీ ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చూసినట్లయితే మనం యాడ్ చేసుకున్న బెనిఫిషరీ అకౌంట్ నుంచి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది 1 రూపీ నుంచి 5 రూపీస్ వరకే సెండ్ చేయాలండి. దాని తర్వాత మనం 50,000 లోపల ఎంత అమౌంట్ అయినా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు 1 డేలో, అంటే 24 అవర్స్లో. 24 అవర్స్ తర్వాత అన్లిమిటెడ్ అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అండి. ఇంకొకటి మనకి ఈ 24 అవర్స్ లోపల నెఫ్ట్ నుంచి ఐఎంపీఎస్ నుంచే పోతుందండి, ఆర్టీజీఎస్ నుంచి పోదు. 24 అవర్స్ పైన అప్పుడు ఆర్టీజీఎస్ నుంచి కూడా పంపించచ్చు మనీ. దాంతోపాటు మనకి 1 డేలో అంటే 24 అవర్స్లో 4 అకౌంట్స్ మాత్రమే యాడ్ చేయగలుగుతామండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది విత్ ఇన్ బ్యాంక్ అండి. అంటే మనకి హెచ్డిఎఫ్సి మందుండి వేరే వాళ్ళది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది అయితే బెనిఫిషరీ అకౌంట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. గో మీద క్లిక్ చేసి. అండ్ సెకండ్ ఆప్షన్ చూసినట్టయితే మంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయ్యి వేరే వాళ్ళది అదర్ బ్యాంక్స్ ఏదైనా అంటే ఎస్బీఐ, మనకి యాక్సెస్, ఐసిఐసిఐ బ్యాంక్ అలాంటి వాళ్ళకైతే ఇక్కడ గో మీద క్లిక్ చేసి బెనిఫిషరీ అకౌంట్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను గో మీద క్లిక్ చేసి మనకి బెనిఫిషరీ అకౌంట్ నెంబర్ అనేది టైప్ చేయాలండి. నెంబర్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. దాంతోపాటు ఎంటర్ బెనిఫిషరీ అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. దాని తర్వాత మనకి అకౌంట్ టైప్ అండి, సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంటా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సేవింగ్ అకౌంటే కాబట్టి సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేశానండి. ఐఎఫ్సి కోడ్ అనేది ఇక్కడ క్లిక్ ఇయర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఐఎఫ్సి కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కనే మనకి బ్యాంక్ అకౌంట్ నేమ్ అనేది ఉంటుంది. ఆ నేమ్ అనేది కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మన కింద సర్చ్ ఆప్షన్ ఉంది కదా, సర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఆ బ్రాంచ్ ఎక్కడుంది, ఆ బ్రాంచ్ ఒక ఐఎఫ్సి కోడు అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇది మనకి కరెక్ట్గా ఉంది అనుకున్నట్లయితే పక్కన మనకు చూడండి రైట్ సైడ్ సెలెక్ట్ అని ఉంది కదా, సెలెక్ట్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వన్స్ మనకి ఇక్కడ ఏంటంటే ఐఎఫ్సి కోడ్ సెలెక్ట్ అయిపోతుందండి. దాని తర్వాత మనం బెనిఫిషరీ అకౌంట్ నేమ్ అనేది టైప్ చేయాలండి. బ్యాంకులో ఏ నేమ్ అయితే ఎలా ఉందో అలానే టైప్ చేయండి. దాని తర్వాత మనకి యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే ఆర్ క్యాన్సిల్ అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. దాని తర్వాత వెరిఫై అని అడుగుతుంది. వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ అనేది ఆప్షన్ వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ అనేది చూపిస్తుందండి, బ్యాంక్ యాడ్ అయిన మొబైల్ నెంబరు. ఆ బాక్స్లో క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ ఒకటి వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మన బెనిఫిషరీ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. వన్స్ మనకు కంప్లీట్ అయిన తర్వాత మనకి మెసేజ్ అనేది వస్తుంది ఫోన్కి. ఇది 30 మినిట్స్ లోపల మనకు వస్తుందండి. నాకైతే 10 నిమిషాల్లోనే యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద యూ హ్యావ్ యాడెడ్ బెనిఫిషరీ అకౌంట్ అనేది మనకి మొబైల్ పర్సన్ నేమ్తో పాటు మనకు చూపిస్తుందండి యాడ్ అయినట్టు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.